హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత రుణమాఫీ డబ్బులు కూడా అయితే పడబోతున్నాయండి. సో వీరందరికీ కూడా నిన్నటితో మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు అయితే పూర్తయిందండి. అయితే చాలామంది లబ్ధిదారులకు అయితే యొక్క డబ్బులు అయితే పడవలసి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ కూడా అయితే ఇవ్వలేదండి. ఈ యొక్క పథకాల డబ్బులు చాలామందికి అయితే పడవలసి అయితే ఉంది. అయితే మనకి గతంలో చెప్పారు సీఎం జగన్ గారు అయితే ఈ యొక్క డబ్బులు ఈసీ కోడ్ ప్రజెంట్ రాష్ట్రంలో రన్నింగ్లో అయితే ఉందండి, ప్రజెంట్ అమల్లో అయితే ఉంది. అయితే ఇక్కడ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కొంతమందికి అయితే క్రియేట్ అయితే అయినాయండి, మిగతా చాలా మందికి అయితే డబ్బులు అయితే క్రియేట్ అవ్వాల్సి అయితే ఉంది. అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి డబ్బులు ఎప్పుడులోగా జమ చేస్తారు ఏంటని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. మనకి ముందుగా చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి. ఈ యొక్క డబ్బులు అనేది చాలా వరకు మనకి ఒక 70% వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే పడ్డాయండి. సో అమౌంట్ కూడా ఆల్రెడీ బ్యాంకులకి అయితే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వాళ్ళకైతే బ్యాంకుల వారు రిలీజ్ అయితే చేసేస్తారు, వాళ్ళకైతే పడతాయి. అయితే దాని తర్వాత చేయూత డబ్బులు అయితే చాలామందికి అయితే పడలేదండి. ఈబీసీ నేస్తం పథకం సంబంధించి డబ్బులు పడలేదు. అదేవిధంగా బయానియల్ శాంక్షన్ కింద వీళ్ళకి కొన్ని పథకాలు ఉంటాయి కదండి, అమ్మఒడి, ఇంకా పెండింగ్ పథకాల డబ్బులు కూడా అయితే పడవలసి అయితే ఉంది. ఈ యొక్క పథకాల డబ్బులు కూడా పడలేదండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా 31 మార్చిలోగా డబ్బులు అయితే జమ చేస్తానని అయితే చెప్పారు. సీఎం జగన్ గారు కూడా డబ్బులు అయితే అందరికీ పడతాయి, కంగారు పడద్దని అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే బస్సు యాత్రలు అయితే నిర్వహిస్తున్నారండి. ఒకవేళ ఈ యొక్క బస్సు యాత్రలో మనకి డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే చాలామంది అయితే ఆశించాం. కానీ అక్కడ కూడా మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదండి. డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఆ యొక్క యాత్రలు అయితే ఫినిష్ అయితే చేసుకుంటున్నారు. అయితే డబ్బులు పడలేదు. మనకి ఈ యొక్క నెల ఏదైతే ఉందో ఈ యొక్క నెల కంప్లీట్గా మనకి మార్చి నెల కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చూస్తే ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1 అంటే మనకి ఈ నెల 15 దాకా కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉన్నట్లయితే వర్గాలు అయితే చెప్తున్నాయండి. సో ఎవరైతే వైసీపీ ప్రభుత్వ వర్గాలు ఉంటాయో వాళ్ళైతే వెల్లడిస్తున్నారు. అయితే ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా ఈ యొక్క చాలామంది ప్రచారాలు ఇవి కూడా చేసుకుంటున్నారు కాబట్టి పార్టీలకు సంబంధించి ఈ యొక్క డబ్బులు కూడా దగ్గర చేసి ఏమైనా రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే ముఖ్యంగా అయితే తెలుస్తుందండి. ఎందుకంటే లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. కాకపోతే మనకి ఎక్కడికక్కడ నిధులు అయితే నిలిపివేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు ఎగ్జాక్ట్లీ మళ్ళీ రిలీజ్ చేస్తారా, ఇక రిలీజ్ చేయరా అనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి. ఆ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. నేనైతే వేరే వాళ్ళకి అధికారులను అయితే కనుక్కోవడం అయితే జరుగుతుందండి. ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయలేదు, పలానా ఊర్లో డబ్బులు రిలీజ్ చేయలేదండి. అయితే నేను ఇంకొక వీడియోలో ఇవాళ కూడా అయితే అప్డేట్ అయితే తెలుసుకుంటే మీకైతే ఇంకో వీడియో చేసి అయితే చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి, లాస్ట్ దగ్గర చూడండి చేసిన వీడియో. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో డ్వాక్రా మహిళలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను, అందులో డబ్బులు పడతాయా లేదా, ముఖ్యంగా మనకి చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాల డబ్బులు, బయానియల్ శాంక్షన్కి సంబంధించి ఏ అయితే మిగతా పెండింగ్ డబ్బులు ఉంటాయో దానికోసం కూడా కనుక్కోండి అయితే చెప్తాను వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.